దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. యేసుప్రభు వారు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి రావటము, అలానే వెంటనే దేవుని యొక్క స్వరము, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వెంటనే యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను, అపవాది చేత శోధించబట్టకు. ఇక్కడ దేవుడు మాట్లాడిన వెంటనే నువ్వు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని దేవుడు మాట్లాడిన సందర్భం ఎంతో సంతోషించదగిన విషయం. ఆ సందర్భం అయిపోయిన వెంటనే యేసుప్రభు వారు శోధించబడటానికి అరణ్యంలోనికి వెళ్ళారు. అలానే మన జీవితాల్లో దేవుడు మాట్లాడిన సందర్భాల్లో, లేదంటే దేవునిలో సంతోషించిన సందర్భాల్లో వెంటనే మరలా ఒకరోజు సంతోషించిన వెంటనే మరలా కష్టం రావచ్చు. అయితే ఆ కష్టం కూడా మనల్ని మారువేషంలో ఉన్న దీవెన అని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు అరణ్యాల్లో, గెత్సెమనే తోటల్లో, ఇంకా కల్వరిలో, వీటన్నిటిలో దేవుని శక్తిని పొందుకోవటానికి అరణ్యంలోనికి కొనుక్కోబడ్డారు. దేవుడు తన సన్నిధి కాంతిని ఆయన మీద తన కుమారుని మీద ప్రకాశింపజేశారు. అలానే మనల్ని చీకటి రాత్రిలోనికి వెళ్ళిన ఆ చీకటి రాత్రిలో నుండి దేవుడు మనల్ని వెలిగించాలనే ఒక ఉద్దేశంతో వీటన్నిటిని మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. దేవుడు చేసే మేళ్లకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదకి దిగివచ్చి తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనస్సు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతపడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగటమే మనకి నిశ్చయిత కలగజేస్తుంది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెన అన్నమాట. నువ్వు అరణ్యాలలోనూ, గెత్సెమనే తోటల్లోనూ, కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్ని ఇస్తాడు. అసహాయులకి సహాయం చేయటానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోకి పోవటానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు. ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తర్వాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మాటలను ప్రభు మన వెనుకిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. అయ్యా, మా జీవితాలలో నాయన దీవెనలు వచ్చిన వెంటనే అయ్యా కష్టాలు వచ్చినప్పటికీ నా తండ్రి అవి మా మేలు కొరకే అని మేము గ్రహించుకోవటానికి మీ శక్తినివ్వండి తండ్రి నాయనా. అయితే మా ఆధ్యాత్మిక జీవితంలో నా తండ్రి అనేక రెట్లు అభివృద్ధి చెందించేటువంటి పరీక్షలు వాటిల్లో నాయనా ప్రభా కొన్నిసార్లు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. మా ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అయ్యా నా తండ్రి నాయన, సాతాను చేతుల్లో చిక్కుకుపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే వాటన్నిటిలో నుండి నా తండ్రి మమ్మల్ని విడిపిస్తూ తప్పిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. మిమ్మల్ని కాపరిగా పెట్టుకొని మేము నా తండ్రి నాయన వీటన్నిటినీ జయించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, శోధన కాలంలో జయించే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. అయ్యా నా తండ్రి, మీ కుమారుని గురించి నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని పలికిన వెంటనే నా తండ్రి నాయన ప్రభా అపవాది చేత శోధించబడ్డకు అరణ్యానికి కొనుపోబడను నా తండ్రి నాయన ప్రభా. అయ్యా, మా జీవితాల్లో దీవెనలు ఆశీర్వాదాలు వచ్చిన వెంటనే కష్టాలు వస్తున్నప్పుడు, చీకటి రాత్రులు కలుగుతూ ఉన్నప్పుడు నా తండ్రి వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఇటు కృపను అనుగ్రహించండి తండ్రి. ఏదే కాల సమయంలో నా తండ్రి నాయన ప్రభా అయ్యా, మీ సన్నిధి కాంతి మాతో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.